ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ముస్లిమ్స్కి హజ్ పిలిగ్రిమేజ్ అంటే చాలా మక్కువ ఎక్కువ అనమాట. ముఖ్యంగా హజ్ పిలిగ్రిమేజ్ సంబంధించి ముందుగానే వీసాలు తెచ్చుకోవడం అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది అక్కడికి వెళ్తారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని. అయితే సౌదీ అరేబియా 2025 హజ్ యాత్రకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. చిన్న పిల్లల్ని తీసుకురావద్దని చెప్పేసింది. ఓవర్ క్రౌడెడ్ ప్లేస్లో వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేయలేము, వాళ్ళ సేఫ్టీ మనం కాపాడలేము. పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని హజ్ యాత్రకి ఎలో చేయట్లేదు, మీరు తీసుకొని రావద్దని చెప్పిందనమాట. దీంతో పాటు వీసా రూల్స్ కూడా మార్చేసింది. దాదాపు 14 దేశాలకి భారతదేశంతో సహా సింగిల్ ఎంట్రీ వీసా తీసుకొచ్చిందనమాట. ఎవరైతే మల్టిపుల్ ఎంట్రీ వీసా తెచ్చుకుని చాలా సార్లు ఈ యాత్రకు వెళ్తూ ఉంటారో, అంటే ఒకటే ప్లేస్లో తిరుగుతుంటారో, దీనివల్ల అక్కడ సేఫ్టీ కన్సర్న్స్ కానీ ఓవర్ క్రౌడింగ్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి సింగిల్ ఎంట్రీ వీసా నామ్స్ స్ట్రిక్ట్గా తీసుకొచ్చిందనమాట. భారత్తో పాటు అల్జీరియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరక్కో, నైజీరియా, పాకిస్తాన్, సూడాన్, టునీషియా, యెమెన్ దేశాలకు కూడా ఈ సింగిల్ ఎంట్రీ వీసా రూల్స్ అప్లై అవుతాయి అన్నమాట. ప్రాపర్ ఆథరైజేషన్, ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు రావద్దు, వచ్చినా మేము ఊరుకో అని చెప్పి సౌదీ అరేబియా ఈసారి గట్టిగా చెప్తుంది. వీసా రూల్స్ స్ట్రిక్ట్ చేసేస్తుంది అనమాట.